బిందు విశాఖపట్నంలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఎంఈపీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీతంతార ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో ఉన్నాం. చూసుకోవచ్చు, ఒక భారీ వృక్షం కూడా అమాంతం ఒక్కసారిగా గొప్ప కూలిపోవడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అవైపుగా వెళ్తున్న స్కూటీపై వెళ్తున్న పూర్ణిమ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొక 2 వాహనాల్లో ఉన్నవారు కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలాన్ని చూస్తున్నాం. ఇదే చెట్టు అమాంతం ఒక్కసారిగా కూలి కింద పడడంతో పక్కన ఉన్న సితారా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పూర్ణిమ అనే మహిళ స్కూటీపై మార్కెట్కి వెళ్తుంది. ఈ క్రమంలోనే ఒకసారిగా కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించి చూసుకోవచ్చు, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది కూలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఏదైతే కూలిన వృక్షం ఏదైతే ఉందో వృక్షం మొత్తం కూడా చెదలు పట్టి ఈ విధంగా దర్శనమిస్తుంది. అయితే ఇలాంటి వృక్షాలు ఏవైతే ఉంటాయో రోడ్లకు ఇరువైపులు చాలా వరకు ఉంటాయి. ఇలాంటి వృక్షాలను ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు ఐడెంటిఫై చేసిన తర్వాత వీటిని తొలగించే ప్రక్రియ ప్రారంభించాలి. లేకపోతే ఒకవైపు ఇది ఇళ్లపై పరిగే అవకాశం వస్తుంది, లేకపోతే ఎవరైతే వాహనదారులు ఆ విధంగా నడుస్తుంటారో వారిపై కూడా పడే అవకాశం ఉంది. ఈ చెదలు చూస్తున్నాం పూర్తిగా కూడా ఈ విధంగా పూర్తిగా ఈ వృక్షం ఏదైతుందో మొత్తం చెదలు పట్టి చెదలతో తినేయడంతో కూడా పూర్తిగా ఇదంతా క్షీణించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ నల్లటి మార్గం ఏదైతే కనిపిస్తుందో మనకి నల్లటి ఇదంతా కూడా పూర్తిగా చెద వల్ల దెబ్బతినడంతో ఈ విధంగా దెబ్బతింది. ఇది అమాంతం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ కూలిపోవడం నేపథ్యంలో కూడా చూసుకుంటే ఇటువైపు మొత్తం ఒక ట్రాక్టర్, అదేవిధంగా ఒక 2 వీలర్, మరోవైపు ఒక కారు కూడా వెళ్తుంది. కారు వెళ్తున్న క్రమంలో కూడా పూర్తిగా ఈ కారుకు సంబంధించిన ముందు భాగం ఏదైతుందో ముందు భాగం అంతా కూడా ఇంజిన్ భాగము, అదేవిధంగా గ్లాస్ భాగం అంతా కూడా ఈ చెట్టు ఒకసారిగా అమాంతం పడిపోవడంతో పూర్తిగా డ్యామేజ్ అయింది. లోపల ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటికి వచ్చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో ఒకవైపు పూర్ణిమ అన్న మహిళ అక్కడక్కడే మృతి చెందింది. అయితే లోపల కారు భాగంలో ఉన్న ముందు భాగం ఏదైతే స్పీకర్ భాగం ఉంటుందో అది కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. గ్లాసెస్ కూడా వెనకాల భాగం కారుకు సంబంధించిన వెనకాల కూడా చెట్లకు సంబంధించిన కొమ్మలు పడడంతో ఇవన్నీ కూడా ముక్కలుగా విరిగిపోయిన గ్లాసెస్ భాగాలు చూస్తున్నాం. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అదే సమయంలో ఆ మార్గం గుండా వెళ్తున్న క్రమంలో లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ తలపై కూడా ఒక్కసారిగా అది పడడంతో కూడా ఒకసారిగా తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి సంఘటనా స్థలానికి పోలీసు అధికారులు చేరుకున్నారు. అదేవిధంగా జీవీఎంసీ అధికారులు చేరుకుని చెట్లను ముక్కలుగా నరికి ముందుగా పక్క తీసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్ణిమ పూర్తి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్ణిమ భర్త తునిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.